హే గైస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో బాగున్నారో లేదో కొంచెం కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనమైతే మోటో బ్లాగింగ్ సెటప్ అయితే చేస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సింది ఏమేమంటే హెల్మెట్, ఇంకా మైక్ అడాప్టర్, మెయిన్ కంపల్సరీ ఉండాల్సింది గోప్రో, ఇంకా ఇది హెల్మెట్కి మౌంట్ అనమాట, ఇంకా ఒక కేసు, మైక్ అడాప్టర్కి గోప్రోకి పెట్టడానికి అయితే కేసు, ఇంకా నెక్స్ట్ మైక్. ఇది అనమాట కావాల్సింది. ఓకే, సో ఓకే ఇది అనమాట కావాల్సింది. సో అయితే హెల్మెట్ అయితే ఓపెన్ చేసి అన్నీ అయితే మౌంట్ చేద్దాం. ఓకే, ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని అయితే ఉంది హెల్మెట్. ఈ మైక్ అడాప్టర్కి అయితే ఒక 4 days అయితే వెయిట్ చేశాను అనమాట. సో అందుకనే మన ఛానల్లో 4 days బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత ఇది అప్లోడ్ చేయాలి చూసుకొని. సో ఇదే అనమాట హెల్మెట్ అయితే, ఎస్ఎంకే హెల్మెట్. సో ఇదే అనమాట మౌంట్, హెల్మెట్కి మౌంట్. మనకైతే ఈ పొజిషన్ అయితే చాలు. చూద్దాం ఇట్ట పెట్టి ఇది ఏడు వరకు వస్తుంది. ఓకే, ఇది పై వరకు ఇట్ట వస్తుంది. దీనికైతే ఎంసీలు అయితే ఎతికిచ్చాను అనమాట. సో ఇక్కడ దీని ప్లేస్లో అయితే ఎంసీలు అయితే అతికిచ్చాను. సో ఇది పెట్టాను కదా, ఇదైతే ఇట్లా డౌన్కి ఉంది. ఇంకా ఈడేమన్నా గ్రిప్ పెట్టి పెడదాం అనుకున్నాను, అయితే నిలబడలేదు. సో ఇంకెందుకులే ఎంసీలతో అయితే అతికిస్తాము. చూడండి ఇక్కడ లెంతీగా ఉంది ముందర. ఇట్ట పై ఇట్ట ఈడ 2 ఉన్నాయి, ఈడ 1 ఉంది. అంటే ఒక ఏళ్ళంత పొడుగు, ఈడ 2 ఏళ్ళంత పొడుగు. ఇట్ట పెట్టడం వల్ల మనకు వ్యూ అయితే బాగా కానొస్తుంది. కెమెరా పైకి ఉంటుంది కాబట్టి. ఇది పెడితే కెమెరా కిందికి ఉంది, అందుకని అయితే సెట్ అయితే కాలేదు. అయితే తీసేసాను. ఇదైతే మనకు కావాలా గోప్రో కేస్ అనమాట. సో ఇది కేసు ప్లస్ కింద మైక్ అడాప్టర్ పెట్టుకునేదానికి. సో ఇది మైక్ అడాప్టర్, మన గోప్రో. ఇది కూడా కావాలా, మనం ఒరిజినల్ అయితే వాడడం లేదు. సో ఒరిజినల్ ఎత్తిపెట్టుకున్నాము. సో ఇది వాడుతున్నాము ప్రస్తుతానికి దీనికి సెట్ చేసుకునేదానికి, ఇక్కడ పెట్టేదానికి హెల్మెట్ మౌంట్కి. సో మనం గోప్రో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇదైతే మనమైతే రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇదండి, ఇది టనేస్తే రిమూవ్ వస్తుంది. ఇదైతే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇది 5000 అట్టు అయితే ఉండొచ్చు. ఇది ఒక్కటే 2 నుంచి 5000 లోపల ఉండొచ్చు. ఎందుకు రిస్క్? సో ఇదైతే మౌంట్ చేద్దాం. ఇది మౌంట్ చేసిన తర్వాత ఈ 2 అయితే రిమూవ్ చేయాలి. మౌంట్ చేసేటప్పుడు అయితే సెట్ చేసాం కదా, అయితే ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది క్లోజ్ చేస్తే ఏంటంటే లోపల సీపోర్ట్ ఉంటుంది, అది బయట ఇది హోల్ వస్తుంది. దానిలో పెట్టడానికైతే ఇదైతే కేస్ అనమాట. సో ఇది 2 లాక్స్ చేస్తే అయితే రాను కూడా రాదనమాట. ఇది మైక్ అడాప్టర్. మైక్ అడాప్టర్ దొండి ఇట్ట పెట్టాలా. సో దీనిలో మైక్ అడాప్టర్ ఇదైతే చిన్నది, ఇది 4800. ఇంకా ఏం చేద్దాం, ఇది ఉంటేనే మైక్ పనిచేస్తుంది, ఇంకా తప్పదు మనకి. సో దీనిలో అయితే పెట్టేసి ఇది ఉంది కదా, పెట్టేసాం మైక్ అడాప్టరు. ఇంకొకటి ఏంటంటే మీడియా మోడ్ అని ఉంటుంది కదా, అది పెట్టడం వల్ల ఛార్జింగ్ అయితే తొందరగా లాగేస్తుంది. సో అదైతే స్కిప్ చేసి ఇదే వాడుతున్నాం అనమాట. చూడండి ఇది మౌంట్. సో ఇది స్క్రూ అనమాట. ఇది మనం పెట్టి దీనికైతే మౌంట్ చేద్దాము. మెల్లగా తీసుకొని మళ్ళీ స్క్రూ అయితే ఇక్కడే ఫస్ట్లోనే టైట్ చేసాలన్నమాట. పెట్టిన తర్వాత మనం హెల్మెట్కి పెట్టేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. ఓకే, మొత్తానికైతే ఫిక్స్ అయిపోయింది. ఎంసీలు అయితే నిన్నైతే వేసాను, ఈరోజు అయితే కొంచెం గట్టిగా అయిపోయింది.
ఇంకా మైక్ అయితే మనకు లోపలైతే రావాలా. సో లోపల సెట్ చేశాను, మీకు ఎట్ట సెట్ చేసాను చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ చూపించలేదు కదా, ఇదే అన్నమాట మైక్ చిన్నది. ఇది వచ్చి 1900 అంట మైక్, సోనీ కంపెనీ. ఏం చేస్తాం తప్పదు, క్వాలిటీ రావాలంటే మనం మైక్ వాడాలా. లోపల దీన్ని ఉంటుంది కదా, దీన్ని గమ్ము. సో ఇదైతే కట్ చేసి అయితే లోపల అతికిచ్చి ఇది కన్నా మౌంట్ చేస్తే సరిపోతుంది. వైర్ ఏం పెద్ద రాలేదు. సో వైర్ వచ్చిందంతా ఆడ కింద హెల్మెట్ లోపలికైతే దూర్ చేసి ఇంకా మనకి ఎంత అవసరం అవుతుందో అంత వైర్ అయితే ఈ పక్క సెట్ చేసుకున్నాం. ఇది నాయిస్ ఎక్కువ గాలి వినపడకుండా అనమాట. ఎక్కడమ్మా ఇక్కడ జస్ట్ అంటే అటంటే చాలా అతుక్కునేస్తుంది. ఇంకా మనము ఇక్కడైతే మైక్ అడాప్టర్కి 3.5 mm జాక్ ఉంటుంది, ప్లస్ ఇంకా సి టైప్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో మనం మైక్ ప్లేస్లో ఇదైతే పెట్టేద్దాం. అయితే మోటో లైన్ సెటప్ అయితే అయిపోయింది. ఇంతే మోటో లైన్ సెటప్ అంటే అయితే ఏం లేదు. సో దీనికి కావాల్సింది ఏమేమంటే గోప్రో, కేసు ప్లస్ మైక్ అడాప్టర్ 2 సెట్ చేసుకునేదానికి కేసు వస్తుంది. అది ఇంకా మైక్ అడాప్టర్, ఇంకా మైక్, అంతే మనకు కావాల్సింది. ఇంకా గోప్రో సేనా అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా మనం సింగలే కాబట్టి రైడ్ చేసేది అంత అయితే అవసరం లేదు. ఆ సేనా ఏంటంటే దానిలో సాంగ్స్ కూడా వినొచ్చు, ప్లస్ కాల్స్ మాట్లాడచ్చు. డిస్టెన్స్ ఇన్ని మీటర్స్ అని అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ అయితే ఎవరన్నా కలిస్తే రైడ్కి అప్పుడైతే ట్రై చేద్దాం అనమాట మనం. సో ఇది మొత్తానికి దీన్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం అనమాట. సో మనమైతే బైక్ మీద అయితే వ్యూ అయితే చూద్దాం ఒకసారి. మొత్తం అయితే హెల్మెట్ అయితే మొత్తం అయితే సెటప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే చెక్ చేద్దాం ఒకసారి. సో ఇంకా బైక్లో అయితే కలుద్దాం. సో ఇదే మన బైక్ అయితే అపాచీ 164. మనం చేసే ఇంకా ప్రతి రైడ్ దీంట్లోనే అనమాట. సో ఇది నేను అప్లోడ్ చేసే టైంకి నాకు తెలిసి ఒక రైడ్లో అయితే ఉంటాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి మళ్ళీ. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. టైం అయితే 9:23 అయితే అవుతుంది. మనం లేచింది అయితే 9కి అనమాట. సో మనం టిఫిన్ కూడా ఇంకా చేయలేదు. సో వ్యూ అయితే ఎట్టుందో మరి మీరే చూసి అయితే చెప్పాలా. సో ఇప్పుడైతే ఊరు బయటకు అయితే పోదాము. పోయాడ మొత్తం ఎయిర్ వాయిస్ వినిపిస్తుందా లేదా లోపలికి అని అయితే చెక్ చేద్దాము. వర్షాలు పడితే చాలు, ఇక్కడ ఫుల్ అయితే వాటర్ ఉంటాయి. రికార్డ్ అవుతుంది. ఓకే, రికార్డ్ అవుతుంది. స్క్రీన్ ఆఫ్ అంటే ఇంకా రికార్డ్ కాలేదేమో అనుకున్నా. పైన రెడ్ సింబల్ అయితే గులుతుంది. సో ఇప్పుడైతే నేనైతే కడపలో ఉన్నాను. మనం ముందైతే 3 వీడియోస్ పెట్టాము. ఆ 3 వీడియోస్ బెంగళూరు నుంచే పెట్టాము. సో మన బైక్ అయితే ఇక్కడే పెట్టాం కాబట్టి అయితే ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఇంకా వ్లాగ్ తీస్తున్నాను. మోటో వ్లాగ్ మొత్తం ఇక్కడే సెటప్ చేసేసి ఇంకా ఇక్కడే అయితే వ్లాగ్ తీస్తాను అనమాట. మామూలుగా ఈ రోడ్లో అయితే చాలా మంది జమ్ అని స్పీడ్ పోతూ ఉంటారు. అదొక అలవాటు అయిపోయింది ఈ రూట్లోకి వస్తాను అందరికీ. సో ఇది ఆర్ట్స్ కాలేజ్ అనమాట. సో కడపలో అయితే పెద్ద గ్రౌండ్ ఇది. ఈవినింగ్ టైంలో అయితే చూడాలా, వాకింగ్ చేస్తూ అయితే ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారు. నా వాయిస్ ఎట్టినపోస్తుందేమో నేనైతే ఇప్పుడైతే ఏమనుకోవద్దండి. నా అయితే వాయిస్ అయితే చెక్ చేసి ఇంకా నెక్స్ట్ వ్లాగ్కి బాగా వాయిస్ వచ్చేటట్టు అయితే చేస్తాను. ఈ అపాచీ అయితే హైయెస్ట్ స్పీడ్ ఎంతో అని చూడలేదు, ఇంతవరకు అయితే చూడలేదు. సో ఇంకా నెక్స్ట్ అయితే ట్రై చేద్దాము హైయెస్ట్ స్పీడ్ ఎంత పోతుంది అని. అయితే మా ఫ్రెండ్ గ్రీన్ మిల్చుకొని పోదాం అనుకున్నా, వాడు ఈ టైంలో లేచి స్టడీ హాల్కి అయితే పోతాడనమాట. కొంచెం చదువుకుంటూ అయితే ఉంటాడు. ఎక్కడికి పిలిచినా నేను రాను అంటాడు. అందుకని అయితే ఇంకా ఫోన్ చేసి కూడా దండగానే ఇంకా అయితే పిలిచలేదు. సో ఒకసారి అయితే చూడండి ఆ కొండలు
ఈ లొకేషన్కి వస్తేనే కొంచెం అయితే బాగుంటుంది, బాగా క్లైమేట్ మొత్తం మారిపోతుంది అసలు. సో ఇంకొక విషయము, మనకైతే గ్లౌజెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో గ్లౌజెస్ కూడా అయితే తీసుకున్నాం మ్యాక్సర్ నుంచి. మనకు ఆ గ్లౌజెస్ అయితే 3000 అయితే పడ్డాయి. అవి అయితే వేసుకోలేదు, ఇప్పుడు జస్ట్ ట్రయల్కే కదా అని అయితే. అది లాంగ్ రైడ్కి అట్ట అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి. నేనైతే సిటీలో అయితే చాలా అయితే అంటే వేసుకొని అయితే చూశాను. సో పర్ఫెక్ట్గా అయితే ఉంది బాగా. అంటే కొంచెం అయితే అలవాటు కావాలా, అండ్ ఇక్కడే తిరిగేస్తాము. సో టైం అయితే 9:30 అయింది. మ్యాక్సిమం ఈరోజు అప్లోడ్ చేసేటట్టు అయితే చూస్తాను. ఇంకొక విషయం, ఈరోజు మా వదిన అన్న వెడ్డింగ్ యానివర్సరీ, నాకు తెలిసి 4th అనుకుంటా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదిన అండ్ అన్న. వెనక లేదా అంబులెన్స్ వచ్చినట్టుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, ఆ టర్నింగ్లో అయితే చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. సో అందుకని అయితే అంటే అంబులెన్స్ ఇదే అనమాట. మా స్పిరిట్స్ కాలేజ్ ఒక మంచి జర్నీని అయితే ఇచ్చింది మా కాలేజ్ నాకు. అయితే చూద్దాము ఫోటో ఎట్టు వచ్చింటుంది అని. నాకు తెలిసి బాగా వచ్చింటుంది అని అనుకుంటున్నాను. మరి అయితే పోయి చెక్ చేయాలా. సో నా వాయిస్ కానీ క్లారిటీ లేకంటే నేనైతే ఇప్పుడు చెక్ చేసి అయితే నెక్స్ట్ వీడియో నా వాయిస్ క్లారిటీ వచ్చేటట్టు అయితే చూస్తాను. అంటే గాలి వాయిస్ రాయకుండా ట్రై చేస్తాను, ఏమైతే అనుకోవద్దండి. మన బండిలో పెట్రోల్ కూడా అయితే లేదు. ఇప్పుడు నేను 26th కదా, ఈరోజే అయితే రైడ్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి అయితే అట్లా పోతాను వేరే ప్లేస్కి. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేస్ అనేది మీకు తెలుస్తుంది ఏందని. ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి తప్పకుండా. నెక్స్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఎట్ట చేస్తానేమో నెక్స్ట్. అంటే మీరు చెప్పండి ఏదన్నా తప్పు ఉంటే, మరి నేనైతే నెక్స్ట్ బాగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొక విషయం, నిన్ననో మొన్ననో గ్లౌజెస్ వేసుకొని అయితే సిటీలో అయితే తిరిగాను. అందరూ అయితే కొంచెం విచిత్రంగా అయితే చూస్తున్నారు అనమాట. తెలిసిన వాళ్ళు అయితే గ్లౌజెస్ అని తెలుసు, తెలియని వాళ్ళకైతే ఏమని తెలుస్తుంది చెప్పండి. మనమైతే ఎక్కువ స్పీడ్ అయితే 80, 90, 100 ఆ మధ్యలోనే. అంటే ఇప్పుడు నెక్స్ట్ రైడ్కైనా మ్యాక్సిమం 100 లోపలనే చూస్తాము, ఎందుకంటే మనం మైలేజ్ కూడా అయితే చూసుకోవాలి కాబట్టి. సో అట్టడి నుంచి అయితే వస్తాము. ఇట్ట ఎందుకు మళ్ళీ అన్ని వెహికల్స్ అన్నీ చాలా అయితే వస్తున్నాయి, అందుకని అయితే మనం అట్టయితే ట్రై చేస్తాం. ఈ సైడ్ అయితే ఈవినింగ్ అట్టయితే మంచి లైట్స్ అన్నీ అయితే వేస్తారు, కొంచెం బాగా అయితే ఉంటుంది. సో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాము. చూద్దాం ఫోటోస్ ఏమైనా బాగా వచ్చినంటే వీడియో. నేనైతే 2.7 మెగాపిక్సెల్తోనే పెట్టాను. 4K వీడియో ఉంది కానీ అంత ఇప్పుడు నేను చేసేది అయితే ఉంటుంది, మీరు మీ మొబైల్స్లో చూడాలి కాబట్టి అంత క్లారిటీ అయితే సపోర్ట్ చేయదు. అందుకని అయితే నేను 2.7 మెగాపిక్సెల్తో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నా పాటికి నేను మాట్లాడుకుంటా పోతున్నా, రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. రికార్డ్ అవుతుంది. సో దీనికైతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే పట్టిస్తాము, చూద్దాం ఎంత వరకు అయితే పడుతుందో. ఓకే, మన ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. సీ యూ దెన్, బాయ్.